Praise the Lord. Greetings to you in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన సాటి లేనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. We are going to continue our study on the life of Joseph. ఈ దినాన్ని కూడా మన యొక్క ధ్యానాన్ని యేసేపు జీవితం మీద కొనసాగిద్దాం. So last in Joseph, in the life of Joseph, episode 4, we have seen that Joseph was tempted by Potiphar's wife, and finally he was put into prison. యేసేపు యొక్క జీవిత ధ్యానంలో 4వ భాగంలో మనం చూస్తా వచ్చాం. యేసేపు పోతీఫర్ యొక్క గృహంలో పోతీఫర్ భార్య అవమానించినటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి పోతీఫరు చెరసాల్లో వేయబడతా వచ్చాడు. యోసేపు చెరసాల్లో వేయబడతా వచ్చాడు. So today we are going to see what happened in Joseph and how Joseph is behaving in the prison. యేసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతా వచ్చింది, చెరసాల్లో యేసేపు యొక్క ఆ యొక్క స్వభావము లేకపోతే ఆయన యొక్క విధానం ఏ విధంగా ఉంటా వచ్చింది అనేటువంటి కొన్ని విషయాలను ఈ రోజు మనం ధ్యానిద్దాం. So Joseph ran away from Potiphar's wife. యేసేపు పోతీఫర్ యొక్క భార్య నుంచి దూరంగా పారిపోతా వచ్చాడు. And now he was put into the prison. ఇప్పుడు యేసేపు చెరసాల్లో పెట్టబడతా వచ్చాడు. And he was put in king's prison. యేసేపు ఆ యొక్క he was put in a prison where the king's prisoners are there. యేసేపు ఏ చెరసాల్లో ఉంచబడతా వచ్చాడంటే రాజు యొక్క ఖైదీలు ఉంచబడేటువంటి చెరసాల్లో ఈ యొక్క యోసేపు కూడా ఉంచబడతా వచ్చాడు. Genesis chapter 39 and verse 20. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం. And Joseph's master took him and put him into the prison, a place where the king's prisoners were bound, and he was there in the prison. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను, అతడు అక్కడ చెరసాలలో ఉండెను. See, even in our country India, we see there are different kinds of prison. మనం చూసినట్లయితే భారతదేశంలో మన దేశంలో కూడా అనేక రకాలైనటువంటి చెరసాలు ఉంటా ఉన్నాయి. See, for example, in New Delhi there is a jail called as Tihar jail, where only high profile prisoners will be there. భారతదేశం ఆ యొక్క ఢిల్లీలో గనుక చూసినట్లయితే తిహార్ జైల్ అనేటువంటిది ఉంటా వస్తుంది. అక్కడ ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఆ యొక్క తప్పు చేసినటువంటి వారిని ఆ చెరసాల్లో ఉంచేవారుగా ఉంటారు. Yeah, in Tihar jail probably you will find people where they are involved in scams of 500 crores or 1000 crores or 2000 crores. ఆ యొక్క తిహార్ జైల్లో గనక మనం చూసినట్లయితే ఎవరైతే ఈ యొక్క 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు అక్రమాలు చేసినటువంటి వారు ఆ యొక్క చెరసాల్లో ఉంచబడతా ఉంటారు. People who have stolen or who have robbed 100 rupees or 1000 rupees will not be put into Tihar jail. ఎవరైతే ఒక 100 రూపాయలు ఒక 500 రూపాయలు దొంగతనం చేస్తారో అటువంటి వారిని తీసుకెళ్లి ఆ యొక్క తిహార్ జైల్లో పెట్టరు. So here what we understand is Joseph is in a high profile prison. ఇక్కడ మనం చూసేటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క యోసేపు ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి ఖైదీలు ఉంచబడేటువంటి చెరసాల్లో ఉంచబడతా వచ్చాడు. Now what happened in prison? ఆ యొక్క చెరసాల్లో ఏం జరుగుతా వచ్చింది? Genesis chapter 39 and verse 22. ఆదికాండము 39వ అధ్యాయము 22వ వచనం. And the keeper of the prison committed to Joseph's hand all the prisoners that were in the prison, and whatsoever they did there, he was the doer of it. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలను అందరినీ యేసేపు చేతికి అప్పగించెను, వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. So what we understand here is now Joseph got one more promotion in prison. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము మనం చూసేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ యేసేపు మరొక పదోన్నతిని పొందుతా వచ్చాడు. See, when he entered the house of Potiphar as a slave,
పోతీఫర్ యొక్క గృహంలో బానిసగా అడుగు పెడతా వచ్చాడు. Then he became the supervisor in the house of Potiphar. పోతీఫర్ యొక్క గృహంలో విచారణకర్తగా చేయబడతా వచ్చాడు. Now he entered the prison as a normal prisoner. ఇక్కడ చెరసాలలో కూడా ఒక సాధారణమైనటువంటి ఖైదీలాగా ప్రవేశిస్తా వచ్చాడు. So probably within few days or few months now he has become the supervisor in the prison for all the prisoners. ఆ యొక్క కొన్ని రోజుల్లోనే లేకపోతే కొన్ని నెలల్లోనే అక్కడ ఉన్నటువంటి చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరి చేత పని చేయించేటువంటి వాడుగా పదోన్నతి పొందుతా వచ్చాడు. See, what we understand here is God is blessing Joseph even in adversity. మనం ఇక్కడ చూసేటువంటి విషయం, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు యోసేపుని ఆశీర్వదిస్తా ఉన్నాడు. See, we don't realize sometimes how God blesses us. అనేక సార్లు దేవుడు మన జీవితాల్లో మనల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో మనం తెలుసుకోలేనటువంటి వారంగా, ఎరగలేనటువంటి వారంగా ఉంటాం. But later God turns that adversity into prosperity. చాలా సార్లు దేవుడు ఆ యొక్క అననుకూలమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనకు ఆశీర్వాదకరంగా వర్ధిల్లే విధంగా దేవుడు చేసేటువంటి వాడుగా ఉంటాడు. See, initially Joseph was thrown into the pit by his own brothers. మొట్టమొదటిగా యోసేపు యొక్క సొంత సహోదరులే తనని గుంటలో పడవేస్తా వచ్చారు. Then Joseph was sold to the Ishmaelites, and in turn Joseph landed up in the house of Potiphar. యోసేపు దాని తర్వాత ఇష్మాయేలీల చేతికి అప్పగించబడతా వచ్చాడు, అమ్మివేయబడతా వచ్చాడు. దాని తర్వాత తదనుగుణంగా తను పోతీఫర్ యొక్క గృహంలో ప్రవేశిస్తా వచ్చాడు. And now Joseph is in the prison. ఈ సమయంలో యోసేపు చెరసాల్లో ఉంటా ఉన్నాడు. Now the first thing happened in prison is Joseph is promoted as a supervisor. చెరసాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి యోసేపు జీవితంలో జరిగినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే తను పదోన్నతి పొందుతా వచ్చాడు. Secondly, రెండవదిగా now Joseph is showing concern towards the fellow prisoners. యోసేపు చెరసాలలో తనతో పాటు ఉన్నటువంటి తోటి ఖైదీల గురించి పట్టింపు కలిగి ఉన్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. See, as a prisoner who has entered prison without committing any crime, probably Joseph would have felt pity on himself. ఎవరైతే తను ఏ కారణం లేకుండా తను ఏ పాపం చేయకుండా చెరసాల్లో పెట్టినటువంటి కారణాన్ని బట్టి యోసేపు తన మీద తానే జాలి పడేటువంటి వాడుగా ఉండాలి. But being a prisoner, Joseph is inquiring about the fellow prisoners. ఇక్కడ తను చెరసాలలో ఉన్నటువంటి వాడుగా తన మీద తాను జాలి పడటానికి బదులుగా ఇతరుల గురించి కూడా వారి క్షేమ సమాచారాన్ని అడుగుతా ఉన్నాడు. So Genesis chapter 40. ఆదికాండం 40వ అధ్యాయము. Verse 5. 5వ వచనం. Verse 7. 7వ వచనం. క్షమించండి, 7వ వచనం. And he asked Pharaoh's officers that were with him in the ward of his Lord's house, saying, Wherefore look ye so sadly today? అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి యందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగెను. See, Joseph is also a prisoner. ఇక్కడ యోసేపు కూడా ఖైదీగా ఉంటా ఉన్నాడు. Joseph did not commit any crime. యోసేపు ఎటువంటి తప్పు పని చేయలేదు. Probably at that point of time Joseph would be thinking of how to come out of the prison. అటువంటి పరిస్థితుల్లో యోసేపు ఆ యొక్క చెరసాల నుంచి ఏ విధంగా బయటకు వచ్చేయాలని ఆలోచిస్తా ఉండాలి. But instead he is looking at other prisoners and he's having concern over other prisoners. కానీ దానికి బదులుగా యోసేపు ఇతర ఖైదీల గురించి వారి క్షేమాన్ని గురించి అడిగేటువంటి వాడుగా, వారి గురించి పట్టించుకునేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. See Philippians chapter 2. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 4. 4వ వచనం. Look not every man on his own things, but every man also on the things of others. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. So some people, they are very angry. They easily get angry. కొంతమంది ప్రజలు చాలా త్వరగా కోపం తెచ్చుకునేటువంటి వారుగా ఉంటారు. Such people, they cannot have concern over others.
అటువంటి వారు ఇతరుల మీద ఎటువంటి పట్టింపుని గాని వారి గురించి పట్టించుకునే వారుగా ఏమాత్రం ఉండరు. So if you and I want to live like Jesus, then we have to live for others. We need to show concern for others. నీవు నేను కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని పోలి జీవించాలంటే మనం ఇతరుల గురించి కనుక్కునేటువంటి వారంగా, ఆరాధించేటువంటి వారంగా, వారి గురించి పట్టింపు కలిగేటువంటి వారంగా మనం ఉండాలి. See, Joseph is having every reason to think only about himself and to feel pity only about himself. యేసేపు తన యొక్క జీవితంలో తన మీద తను జాలి పడటానికి, తను ఇతరుల పట్ల ఎటువంటి ఆ యొక్క పట్టింపు చూపించకపోవడానికి తనకు తగినటువంటి కారణాలు ఉంటా ఉన్నాయి. But Joseph did not show his self-centeredness. అయినప్పటికీ యేసేపు తన గురించి తాను లేకపోతే తన గురించి తాను ఆలోచించుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. See, here we see that Joseph is a type of Christ. ఇక్కడ మనం చూసినట్లయితే యేసేపు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు. Luke's Gospel chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయము. Luke's Gospel chapter 23 and verse 28. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. But Jesus turning unto them said, Daughters of Jerusalem, weep not for me, but weep for yourselves and for your children. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. See, at that point of time, Jesus is on the path of Calvary. ఆ సమయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క కల్వరి మార్గంలో ఉంటా ఉన్నారు. See, at that point of time, he should feel pity on himself, or he should be looking out that somebody is telling some good words about him, about Lord Jesus. ఆ సమయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన గురించి తాను ఆలోచించుకునేవాడుగా, జాలి పడేవాడుగా, ఎవరైనా ఆయన గురించి మంచి మాటలు పలుకుతుంటే వినాలి అనుకునేటువంటి వాడుగా ఉండొచ్చు. But Lord Jesus is saying that weep not for me, but weep for yourselves and for your children. కానీ దానికి బదులుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్తా వస్తున్నారంటే, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. So what we see here is, even though Joseph is a prisoner in a prison, but still he is showing concern for others. ఇక్కడ మనం చూసేటువంటి విషయం ఏంటంటే, యేసేపు తను చెరసాలలో తానే ఒక ఖైదీగా ఉన్నప్పటికీ కూడా ఇతర ఖైదీల పట్ల తాను ఎంతో పట్టింపు కలిగినటువంటి వాడుగా ఉంటా వస్తున్నాడు. So thirdly, we see that when the butler and the baker, when they have told their dreams, now Joseph is giving credit to God. మూడవదిగా మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఈ పానదాయకుడు, భక్ష్యకారుడు వారి యొక్క కలల భావము చెప్పమని అడుగుతా వచ్చారో, ఆ సమయంలో యేసేపు దేవునికి మహిమనిచ్చేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. So the reason why these butler and baker were sad, because they have dreamt dreams the previous night, and they were very sad about that because they do not know the interpretation of those dreams. పానదాయకుడు, భక్ష్యకారుడు అనేటువంటి వారు ఆ యొక్క గత దినాన వారు కనినటువంటి కళను బట్టి, ఆ కళ భావం వారికి అర్థమవునటువంటి కారణాన్ని బట్టి వారు ఎంతో విచారంగా ఉంటా ఉన్నారు. So Genesis chapter 40 and verse 8. ఆది కాండము 40వ అధ్యాయము 8వ వచనం. And they said unto him, We have dreamed a dream, and there is no interpreter of it. And Joseph said unto them, Do not interpretations belong to God? Tell me them, I pray you. ఆది కాండం 40వ అధ్యాయం 8వ వచనం. అందుకు వారు, మేము కలలు కంటివి, వాటి భావము చెప్పగల వారెవరునూ లేరని అతనితోననగా, యేసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. So here Joseph is mentioning the name of God here. ఇక్కడ మనం చూసినట్లయితే యేసేపు దేవుని గురించినటువంటి ప్రస్తావన లేకపోతే మాటను తీసుకొస్తా వచ్చాడు. Even when Joseph was brought before a Pharaoh, even there Joseph mentions God. అంత మాత్రమే కాకుండా ఎప్పుడైతే యేసేపు ఫరో ముందుకు తీసుకొని రాబడతా వచ్చాడో, ఆ సమయంలో కూడా యేసేపు దేవుని యొక్క నామాన్ని ప్రస్తావించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. Genesis chapter 41 and verse 16. ఆది కాండము 41వ అధ్యాయము 16వ వచనము. And Joseph answered Pharaoh, saying, It is not in me.
God shall give Pharaoh an answer of peace. ఏసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. See here, Joseph is giving credit to God. ఇక్కడ మనం చూసినట్లయితే ఏసేపు సమస్తమైనటువంటి మహిమను దేవునికి చెల్లించేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. See, initially in Genesis chapter 37, when Joseph dreamt two dreams, మా ఆరంభంలో ఆదికాండం 37వ అధ్యాయంలో ఎప్పుడైతే ఏసేపు 2 కలలను గంటా వచ్చాడో, Joseph said that all his brothers, his mother and his father will bow down to him, but he did not take the name of God. తన యొక్క తల్లిదండ్రులు, తన యొక్క సహోదరులు వారందరూ కూడా తనకి వచ్చి మొక్కుతారని చెప్పినప్పుడు, ఆ యొక్క కళను చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రస్తావన లేకపోతే దేవుని గురించినటువంటి ఎటువంటి మాట పలకలేదు అక్కడ. But now Joseph is talking, he is mentioning the name of God. కానీ ఇక్కడ ఈ 2 సందర్భాల్లో చూసినట్లయితే ఏసేపు దేవుని యొక్క ప్రస్తావన లేకపోతే దేవుని గురించి మాట్లాడుతా ఉన్నాడు. So what we understand here is over time Joseph is matured over the years. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏసేపు కాలం గడుస్తున్న కొద్దీ ఎంతో పరిపక్వతలోకి వస్తా వచ్చాడు. 2 Corinthians chapter 5. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. Chapter 3 and verse 5. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. క్షమించండి. Not that we are sufficient of ourselves to think anything as of ourselves, but our sufficiency is of God. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. So here Apostle Paul is pointing towards God. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని వైపు తన గమనాన్ని తీసుకువెళ్తా ఉన్నాడు. See one more verse, 1 Corinthians chapter 15 and verse 10. మరి ఒక మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. I'll read the first part. But by the grace of God I am what I am. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. So here Apostle Paul, even in Philippians 4:13, he says, I can do all things through Christ. అంత మాత్రమే కాకుండా అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా నేను సమస్తం కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన వల్ల మాత్రమే చేయగలనని చెప్తా ఉన్నాడు. So even in our life we need to acknowledge God in whatever situation we are. మన యొక్క జీవితాల్లో కూడా మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం దేవుని యొక్క నామాన్ని ఆయనకు తీసుకురావాల్సినటువంటి మహిమను మనం తీసుకొచ్చే వారంగా ఉండాలి. So firstly, after entering into the prison, Joseph was made supervisor in the prison. మొట్టమొదటిగా ఎప్పుడైతే యేసేపు చెరసాల్లోకి తీసుకొని రాబడతా వచ్చాడో, చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరి మీద విచారణకర్తగా చేయబడతా వచ్చాడు. Secondly, Joseph is showing concern over fellow prisoners. He is inquiring why they are sad. రెండవదిగా చూసినట్లయితే యేసేపు చెరసాల్లో ఉన్నటువంటి మిగతా ఖైదీలందరి పట్ల ఎంతో పట్టింపును కలిగి ఉంటా వచ్చాడు. వారు ఎందు నిమిత్తమై విచారం కలిగి ఉంటా వస్తున్నారో దాన్ని తను అడిగి తెలుసుకునేటువంటి వాడుగా ఉంటా వచ్చాడు. And thirdly, Joseph is crediting God. He is saying that interpretations belong to God. మూడవదిగా చూసినట్లయితే దేవునికి తీసుకొని రావాల్సినటువంటి మహిమను యేసేపు తీసుకొని వచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. కళల యొక్క భావం చెప్పడం అనేటువంటిది దేవుని ఆధీనమే అనేటువంటి మాట పలుకుతా ఉన్నాడు. Fourthly and finally, నాలుగవదిగా చివరిదిగా we could see Joseph as a godly preacher here. ఇక్కడ యేసేపుని దైవికమైనటువంటి బోధకుడిగా మనం చూడవచ్చు. See, the butler and the baker, they have got each of them have got dreams. ఈ యొక్క పానదాయకుడు భక్ష్యకారుడు చెరొక కళను గంటా వచ్చారు. And the meaning of the butler's dream is mentioned in Genesis chapter 40 and verse 13. ఆ యొక్క పానదాయకుని యొక్క కళ యొక్క భావము ఆదికాండం 40వ అధ్యాయం 13వ వచనంలో రాయబడతా వచ్చింది. Yet within 3 days shall Pharaoh lift up thine head and restore thee unto thy place, and thou shalt deliver Pharaoh's cup into his hand after the former manner when thou wast his butler.
ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. So here there is a good news for the butler. ఇక్కడ మనం చూసినట్లయితే పానదాయకునికి ఎంతో సంతోషకరమైనటువంటి శుభవార్త లభిస్తా వచ్చింది. So the interpretation which Joseph has given, that is not his interpretation, but that interpretation he got from God. యేసేపు చెప్పినటువంటి ఆ భావం అనేటువంటిది యేసేపు తనంతటి తానే తన జ్ఞానంతో చెప్పలేదు, కానీ దాన్ని దేవుని నుంచి ఆ భావాన్ని తను పొందుకొని పానదాయకుడికి చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. So he was telling whatever he received from God, he is telling that to the butler. దేవుని నుంచి ఏదైతే తాను పొందుకుంటా వచ్చాడో అదే భావాన్ని పానదాయకుడికి చెప్తా వచ్చాడు. Now let's read verse 19. This is the interpretation of the dream of the baker. 19 ఆదికాండము 40వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ భక్ష్యకారుడికి వచ్చినటువంటి కళ యొక్క భావాన్ని గురించి రాయబడతా వచ్చింది. Yet within 3 days shall Pharaoh lift up thy head from off thee, and shall hang thee on a tree, and the birds shall eat thy flesh from off thee. ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి రాను మీద నేను వేలాడదీయించును, అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరం ఇచ్చెను. So this is not a happy message. ఇది ఏమాత్రం కూడా సంతోషకరమైనటువంటి లేకపోతే శుభవర్తమానం కాదు. This is a sad message, or this is a very heavy message. ఇది ఎంతో విచారకరమైనటువంటి ఎంతో బాధ పడవలసినటువంటి ఆ యొక్క వర్తమానం. But Joseph, he did not fail to bring the whole counsel of God. ఈ విషయంలో యేసేపు దేవుని యొక్క సమస్తమైనటువంటి ఆ యొక్క ఆలోచన చెప్పే విషయంలో ఏమాత్రం కూడా తప్పిపోలేదు. See, these days we are ready to preach the cupbearer sermon, but we don't want to preach the baker's sermon. ఈ దినాల్లో కూడా మనం చూసినట్లయితే ఆ యొక్క పానదాయకుడి యొక్క ఆ యొక్క వర్తమానాలను చెప్పడానికి ఎంతో సిద్ధంగా ఉంటా ఉన్నాం, కానీ ఆ భక్ష్యకారునికి సంబంధించినటువంటి వర్తమానాలు చెప్పడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేం. See, it's very easy to deliver a happy message, and it's very difficult to tell a sad message or a heavy message. ఈ యొక్క శుభవర్తమానము అనేటువంటి దాన్ని చెప్పడం ఎంతో సులభమైనటువంటిది. అదే సమయంలో ఆ యొక్క బాధకరమైనటువంటి విచారకరమైనటువంటి వర్తమానం చెప్పడం ఎంతో కష్టం. See, here in verse 14 we read that Joseph seems to be desperate to come out of the prison. ఇక్కడ 14వ వచనంలో మనం చూసినట్లయితే యేసేపు ఆ యొక్క చెరసాలలోంచి బయటకు రావాలని తప్పించుకోవాలని ఎంతోగానో ఇష్టపడేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. See in verse 14, but think on me when it shall be well with thee, and shew kindness I pray thee unto me, and make mention of me unto Pharaoh, and bring me out of this house. 14వ వచనం, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. See, out of desperation for money or for fame, generally people will not be ready to preach heavy messages. ఈ యొక్క ఏదో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులను కోరుకోనో లేకపోతే డబ్బు కోసమో లేకపోతే మిగతా వాటి విషయం గురించో ఆలోచించి చాలా మంది ఈ యొక్క బాధకరమైనటువంటి లేకపోతే విచారించాల్సినటువంటి వర్తమానాలు చెప్పడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండరు. So we see most of the TV messages, what we see in the Christian television channels or YouTube, most of them are happy messages only. మనం ప్రస్తుత దినాల్లో ఆ యొక్క టీవీ వర్తమానికులు లేకపోతే యూట్యూబ్ లో వచ్చేటువంటి ప్రసంగాలను కనుక మనం చూసినట్లయితే వాటిలో చాలా వరకు ఈ యొక్క మంచి విషయాల గురించి లేకపోతే శుభ వర్తమానం లేకపోతే సంతోషకరమైనటువంటి వర్తమానం ఇచ్చేవిగా ఉంటా ఉన్నాయి. Suppose if somebody is preaching a heavy message, suppose somebody says, if you don't obey God, then this curse will come upon you, and probably people will not watch that TV program. ఎవరైనా ఒక బోధకుడు నీవు గనక ఈ యొక్క దేవుని ఆజ్ఞను పాటించకపోయినట్లయితే నీ మీదకి శాపం వస్తుంది అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఖండితమైనటువంటి వాక్యం చెప్పినట్లయితే ఆ యొక్క బోధకుని వర్తమానం వినటానికి ఎవరు కూడా ఇష్టపడేటువంటి వారుగా ఉండరు. So what we see is that preachers try to please people with nice and pleasing messages.
ఇక్కడ మనం చూసేటువంటి విషయం ఏంటంటే అనేక మంది వర్తమానికులు ఆ యొక్క ప్రజలను సంతోష పెట్టాలని వారి సంతోషం కోసమే వారికి వర్తమానాన్ని అందించేటువంటి వారుగా ఉంటారు. But Joseph is not like that. కానీ యేసేపు ఆ విధంగా ఏమాత్రం కూడా చేయలేదు. Joseph, whatever he received from God, whether that's a happy message or a heavy message, Joseph is just delivering that message. కానీ యేసేపు అయితే తన యొక్క జీవితంలో తన దేవుని నుంచి ఎటువంటి వర్తమానం అయితే పొందుకుంటా వచ్చాడో అది సంతోషకరమైనటువంటి వర్తమానం అయినప్పటికీ ఆ యొక్క విచారకరమైన వర్తమానం అయినప్పటికీ దాన్ని ఎంతో ఖచ్చితంగా తను చెప్పగలుగుతా వచ్చాడు. So even though he is desperate to come out of the prison, but still he is delivering whatever he has received from God. అతను ఆ యొక్క చెరసాలలోంచి బయటకు వచ్చేయాలని తప్పించుకోవాలని ఎంతో ఇష్టం కలిగి ఉన్నప్పటికీ తను ఆ యొక్క ఖచ్చితమైనటువంటి వర్తమానాన్ని తను అందించగలుగుతా వచ్చాడు. So what we are learning here from the life of Joseph, ఇక్కడ మనం యేసేపు యొక్క జీవితంలోంచి ఏ విషయాన్ని మనం నేర్చుకోవచ్చు అంటే, see, even in adversity he is showing concern towards his fellow neighbors. తను ఆ యొక్క అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తనతో పాటు ఉన్నటువంటి వారి క్షేమ సమాచారాన్ని గురించి వారిని గురించి పట్టించుకునేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. Yeah, he is giving glory to God, he is giving credit to God. తను దేవునికి మహిమను సమస్తాన్ని కూడా దేవుడే కారణం అనేటువంటి విధానంలో చెప్పగలుగుతా వచ్చాడు. Earlier he did not mention he did not take the name of God, but now he is taking the name of God. అంతకు ముందు తన యొక్క జీవితంలో కలభావాన్ని చెప్పేటప్పుడు తన దేవుని యొక్క నామాన్ని ప్రస్తావించలేదు. కానీ ఈ సమయంలో చూసినట్లయితే ఈ రెండు సందర్భాల్లో దేవుని యొక్క నామాన్ని ప్రస్తావించి ఆయనకు మహిమ తీసుకొచ్చేటువంటి వాడిగా ఉంటా వచ్చాడు. And whatever he is receiving from God, he is delivering that. తను దేవుని నుంచి ఏదైతే పొందుకుంటా వచ్చాడో అదే విషయాన్ని తను వర్తమానంగా అందించగలుగుతా వచ్చాడు. So here we see Joseph as a type of Christ. ఇక్కడ యేసేపు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. So he was there in his father's house as a beloved son. యేసేపు తన యొక్క తండ్రి ఇంటిలో ఎంతో ప్రియమైనటువంటి కుమారుడిగా ఉంటా వచ్చాడు. And he was thrown into the pit by his brothers. తన యొక్క సొంత సహోదరుల చేత ఆ యొక్క గుంటలోనికి త్రోసివేయబడతా వచ్చాడు. And he was sold to Potiphar by his brothers. ఆ యొక్క తన యొక్క సహోదరుల చేత తను పోతిఫర్ కి అమ్మబడతా వచ్చాడు. From Potiphar now he landed in prison. ఆ యొక్క పోతిఫర్ యొక్క గృహం నుంచి తను ఇప్పుడు చెరసాలలోకి ప్రవేశిస్తా వచ్చాడు. And from prison finally he lands up before Pharaoh. ఆ యొక్క చెరసాల నుంచి ఇప్పుడు తను నేరుగా ఫరో ఎదుట నిలబడగలుగుతా వచ్చాడు. When Joseph was 17 years old, Joseph was a shepherd boy. యేసేపు తనకి 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తను గొర్రెల కాపరిగా ఉంటా ఉన్నాడు. And now Joseph is 30 years old and he lands up in the palace of Pharaoh. తనకి యేసేపుకి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తను ఆ యొక్క ఫరో యొక్క ఆ యొక్క మందిరంలో ఫరో ముందట ఉంచబడతా వచ్చాడు. So all these 13 years, what we understand is Joseph's personality has changed. ఈ యొక్క 13 సంవత్సరాలు కనుక మనం చూసినట్లయితే యేసేపు తన యొక్క జీవితంలో తన యొక్క స్వభావము తన యొక్క గుణగణాలు ఎంతగానో మార్చుకుంటా వచ్చాడు. Earlier he did not take the name of God, but now he is taking the name of God. అంతకుముందు దేవుని యొక్క ప్రస్తావన దేవుని యొక్క నామాన్ని ఏమాత్రం కూడా ప్రకటించలేదు, కానీ ఇప్పుడు దేవుని యొక్క నామ ప్రస్తావన తీసుకొచ్చేటువంటి వాడుగా ఉంటా వచ్చాడు. So in adversity he has gone closer to God. ఆ యొక్క అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి ఎంతో దగ్గరగా ఉండగలుగుతా వచ్చాడు. Many times whenever we go through adverse situations, what we need to understand is what I have to learn from God. How much closer I should go to God. మనం కూడా మన యొక్క జీవితాల్లో అటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల నుంచి నేనేం నేర్చుకోవాలి, ఇంకా నేను దేవునికి ఎంత దగ్గరగా వెళుతూ రావాలి అనేటువంటి విషయాల్ని మనం నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. In adverse conditions, instead of asking God, why this situation,
we should ask God, God, what you want me to learn from this situation? అటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనం దేవా ఈ పరిస్థితి నాకెందుకు అని దేవుని ప్రశ్నించడానికి బదులుగా ప్రభువా ఈ పరిస్థితుల్లో నేను ఏం నేర్చుకోవాలి నాకు నేర్పించమని మనం అడిగేటువంటి వారంగా ఉండాలి. So here we see Joseph is a type of Christ. ఇక్కడ మనం చూసినట్లయితే యేసేపు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు. May God bless this word. Praise the Lord. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.